సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ అనేది ఏ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్ గా అయితే ఓపెన్ చేసి అయితే చూపించబోతున్నా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ లో అయిపోతుంది. అండ్ మీకు ఒక 15 మినిట్స్ లో ఇన్స్టెంట్లీ యాక్టివేట్ కూడా అయిపోతుంది, సరేనా? సో ప్రతి ఒక్కటి చూపిస్తా, వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇప్పుడు మీకు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఉంటది. సింపుల్ గా మీరు డిస్క్రిప్షన్ లో పోయి ఆ లింక్ పైన క్లిక్ చేసుకుంటే మీ ముంగట ఈ విధంగా అయితే వచ్చేస్తుంది గైస్, ఓకేనా? అండ్ గుర్తు పెట్టుకోండి, మీరు డైరెక్ట్ పోయి ఓపెన్ చేసుకున్నారు అనుకోండి బ్రో, అక్కడ మీకు కొన్ని ఫ్యూచర్స్ అనేవి రావు, ముందే చెప్తున్నా. అందుకోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన, నా లింక్ తో ఓపెన్ చేసుకోండి. నాకు కూడా ఒక చిన్న హెల్ప్ చేసినట్టయితే ఉంటది అన్నట్టు, సరేనా? ఓకే, ఎనీవేస్, మనం లింక్ పైన క్లిక్ చేసుకోగానే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇది మన ఇండియన్ అప్లికేషన్ గైస్. ఇక్కడ కనిపిస్తుందా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, కాబట్టి ఇది టోటలీ మన ఇండియన్ అప్లికేషన్. సో దీంతో మనం క్రిప్టో ట్రేడింగ్ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, సేఫ్ గా అయితే ఉంటది అన్నట్టు, ఓకేనా? ఎలాంటి మనకు అవి పంచాయతీలు అయితే ఉండయి, P2P అని అవన్నీ ఏముండయి. మన ఇండియన్ అప్లికేషన్ కాబట్టి మనం డైరెక్ట్ గా INR తోనే ప్రతి ఒక్కటి మేనేజ్ చేసుకోవచ్చు, సరేనా? ఓకే, ఎనీవేస్, సో ఇప్పుడు మనము సైన్ అప్ చేసుకోవడానికి, అంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి, సైన్ అప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కదా మీకు. సైన్ అప్ పైన క్లిక్ చేసేయండి. దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ మీకు గూగుల్ అని ఇస్తాడు, కింద చూసుకోండి ఆర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అని ఇస్తాడు. అంటే మీరు మాన్యువల్ గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా గూగుల్ పైన క్లిక్ చేసేయండి. మీ మొబైల్ ఎన్నైతే ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ అయిపోతాయి. సో అక్కడ నుంచి మీరు ఒక ఈమెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి, సరేనా గైస్? ఓకే, ఇక్కడైతే నేను ఒక ఈమెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకున్నా. చూసుకోండి బ్రో, యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, ఓకేనా? చూసినారా, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. బట్ ఇప్పుడు కొంచెం మనం వెరిఫికేషన్ అనేది చేయాలి, అంటే వెరిఫై అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటది, చూపిస్తా చూడండి. సింపుల్ గా గెట్ వెరిఫైడ్ టు స్టార్ట్ ట్రేడింగ్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్రో. ఇక్కడ పైన చూసుకోండి, ఇండివిజువల్ అని వస్తుంది, నాన్ ఇండివిజువల్ అని వస్తుంది. సో మీరు ఇండివిజువల్ కాబట్టి అంటే ఇండివిజువల్ పైన క్లిక్ చేసి పెట్టండి, సరేనా? మీరు ఏదైనా బిజినెస్ కోసం చేస్తున్నట్లయితే నాన్ ఇండివిజువల్ పైన క్లిక్ చేసుకోవచ్చు, బట్ మనం ఇండివిజువల్ కోసం చేస్తాం కాబట్టి ఇండివిజువల్ పైన క్లిక్ చేసుకున్నాను నేను. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకి ఇప్పుడు వెరిఫై చేయడానికి బ్రో మన ఫోన్ నెంబర్ అనేది ఉండాలి, అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అండ్ మనం ఒక సెల్ఫీ అనేది తీసుకోవాలన్నట్టు, సరేనా? అండ్ గుర్తు పెట్టుకోండి, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ, అదే మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేయాలి. మీరు జాగ్రత్తగా వినండి, సరేనా? లేదంటే మీకు మళ్ళీ అక్కడ దాకా పోయి ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. మీ ఆధార్ కార్డ్ లో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో అదే మొబైల్ నెంబర్ అయితే యూజ్ చేయండి, సింపుల్, ఓకేనా? వెరిఫై చేసుకోవడానికి కింద చూసుకోండి, వెరిఫై నౌ అనే ఆప్షన్ అయితే ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే వెరిఫై ఫోన్ నెంబర్ అని అడుగుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన క్లిక్ చేసుకొని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెరిఫై ఫోన్ నెంబర్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఒక ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసేస్తే చూడండి, ఫోన్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది, ఓకేనా? కంటిన్యూ విత్ ఐడి వెరిఫికేషన్ పైన క్లిక్ చేసుకుంటూ, సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫీ అడుగుతాడు గైస్, ఓకేనా? సింపుల్ గా మంచిగా ఈ విధంగా దగ్గర పెట్టుకొని ఒక సెల్ఫీ అనేది తీసుకోవాలి, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏం లేకుండా చూసుకోండి, ఓకేనా? సో సెల్ఫీ ఇచ్చేసిన తర్వాత సో చూసుకోండి, ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అప్లోడ్ చేయమని ఇస్తాడు అన్నట్టు, సరేనా? మీ ఆల్రెడీ మీ మొబైల్లో పాన్ కార్డ్ ఫోటో ఉంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మీరు క్యాప్చర్ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇన్స్టెంట్ గా మీరు ఒక ఫోటో కూడా క్లిక్ చేసుకోవచ్చు, ఓకేనా? నేను అప్లోడ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నా. చూసుకోండి, దాని తర్వాత మనకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. మన డీటెయిల్స్ కావా చెక్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత సింపుల్ గా ప్రొసీడ్ పైన క్లిక్ చేసేయాలి గైస్, ఓకేనా? దాని తర్వాత ఈజ్ యువర్ ఆధార్ లింక్ విత్ యువర్ ఫోన్ నెంబర్ అని ఇస్తాడు. సో ఎస్ టేక్ మీ డిజి లాకర్ ఫ్లో పైన క్లిక్ చేసేయాలి, అంటే మన ఆధార్ కార్డ్ మన మొబైల్ నెంబర్ తో లింక్ ఉందా లేదా అని అడుగుతున్నాడు అన్నట్టు. మన ఎట్లయినా లింక్ ఉంటది కాబట్టి ఎస్ టేక్ మీ డిజి ఫ్లో పైన క్లిక్ చేసేయాలి. సింపుల్ ఇక్కడ చూసుకోండి, ఆధార్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంటాడు. ఆధార్ నెంబర్ ఇచ్చేయాలి. దాని తర్వాత కింద చూసుకోండి, ఒక క్యాప్చా ఉంటది, క్యాప్చా ఫిల్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే మన ఆధార్ కార్డ్ కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది, ఓకేనా? అంటే మన ఆధార్ లో ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వచ్చేస్తుంది. ఓటీపీ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయాలి గైస్, ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ డిజి లాకర్ అని ఇస్తాడు. అంటే ఇక్కడ మనకు డిజి లాకర్ పిన్ ఇమని ఇస్తాడు. సో మీకు మీ డిజి లాకర్ పిన్ గుర్తుంటే ఆ పిన్ ఇచ్చేయండి, లేదంటే సింపుల్ ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ పైన క్లిక్ చేసేయండి, ఒకవేళ గుర్తు లేకపోతే. నేను ఫర్గాట్ పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత సింపుల్ మన ఆధార్ కార్డ్ లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే ఇక్కడ మనకు సెట్ యువర్ డిజి లాకర్ పిన్ అని ఇస్తాడు. సో ఇప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. సింపుల్ ఇక్కడ 6 డిజిట్ పిన్ ఇచ్చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేస్తా. సో చూసుకోండి, ఇక్కడైతే నా పిన్ అనేది సెట్ అయిపోతుంది. దాని తర్వాత యాడ్ యువర్ ఫోన్ నెంబర్ అని ఇస్తాడు. మళ్ళీ మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటే మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వచ్చేస్తుంది బ్రో, ఓటీపీ ఇచ్చేయాలి, ఓకేనా? సో ఇక్కడ సెట్ అయిపోతుంది. దాని తర్వాత చూసుకోండి, ఇక్కడ ఈ విధంగా వచ్చేస్తుంది. కింద ఎల్లో అనే ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి మనం. క్లిక్ చేసుకున్న తర్వాత చూసుకోండి, ఇక్కడ మనకు ఇక్కడ కొంచెం అడిషనల్ డీటెయిల్స్ అని అడుగుతాడు. అంటే మీ ఆక్యుపేషన్ ఏంది, మీరు ఏం వర్క్ చేస్తారు, అండ్ మీ ఇన్కమ్ ఏంది అని అడుగుతాడు. సింపుల్ ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చేస్తారో, స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఏదైతే అది ఇచ్చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇచ్చేసి, అండ్ ఇక్కడ పొలిటికల్లీ మీరు ఎక్స్పోజ్ ఉన్నారా లేదా అని అడుగుతాడు. సింపుల్ గా నో పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి.
గైస్. ఓకేనా? సో క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ వెరిఫికేషన్ సబ్మిటెడ్ అని ఈ విధంగా అయితే వచ్చేసేది. జస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ వెయిట్ చేస్తే మనకు చూడండి కేవైసీ కంప్లీట్ అని వచ్చేస్తది బ్రో. ఇప్పుడు సింపుల్ ఏందంటే యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఇస్తాడు. సింపుల్ గా మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడానికి సింపుల్ గా యాడ్ పైన క్లిక్ చేసుకుంటా. సో దాని తర్వాత ఇక్కడ మన అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే బ్యాంక్ ఉంటుందో అది ఇచ్చేయాలి గైస్. ఓకే అండ్ గుర్తుపెట్టుకోండి బ్రో, మీరు ఏదైతే మీరు ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ అదే ఇచ్చినారు కదా, మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా అదే మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ మీదే పాన్ కార్డ్ అనేది ఉండాలన్నట్టు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మీరు ఏ బ్యాంక్ అన్ని ఇవ్వచ్చు, నో ఇష్యూ. ఇక్కడ సింపుల్ ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చేసిన చూడండి. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత చూసుకోండి నాకు ఇన్స్టెంట్ గా యూపీఐ ఆప్షన్ కూడా ఓపెన్ అయిపోయింది. సరేనా? నా లింక్ తో ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా యూపీఐ ఆప్షన్ కూడా వస్తుంది. మీరు డైరెక్ట్ గా పోయి చేసుకుంటే మీకు ఇలాంటి ఆప్షన్స్ అనేవి రావు. గుర్తుపెట్టుకోండి. సరేనా? సింపుల్ ఇప్పుడు ఏం చేస్తాం, మనం బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకున్నాం. సింపుల్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తాం ఒకసారి. అంటే ఇక్కడ ఆరో కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనం చూసుకోండి ఈ విధంగా వచ్చేస్తుంది. సో సింపుల్ ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుందాం. మనం గెట్ యాప్ అని ఆప్షన్ అయితే వస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి అయితే వచ్చేస్తాం. సింపుల్ గా ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేసుకుంటా నేను. సారీ, లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి, సైన్ అప్ పైన కాదు. లాగిన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా. ఇప్పటిదాకా మనం ఏదైతే గూగుల్ అంటే ఈమెయిల్ ఐడి ఇచ్చినామో ఆ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే సింపుల్ గా ఇక్కడైతే మన అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసినారు కదా బ్రో, ఇన్స్టెంట్లీ మన అకౌంట్ అనేది మనం ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టెంట్లీ యాక్టివేట్ కూడా అయిపోతుంది గైస్. ఓకేనా? సో ఐ హోప్ మీకు ఈ వీడియోతోని క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్ గా చూడండి, స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోండి గైస్. ఓకేనా? అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన నా లింక్ తో ఓపెన్ చేసుకోండి. మీకు ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా వస్తుంది అండ్ చాలా ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకేనా? మీరు డైరెక్ట్ గా పోతే ఏంటంటే మీకు అక్కడ యూపీఐ ఆప్షన్ కూడా రాదు అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అనేవి కొన్ని రావన్నట్టు గైస్. ఓకేనా? ఓకే. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.